లక్ష్మీనారాయణ కాలనీ చౌదగూడ గ్రీన్ అవెన్యూ. నేను చెప్పిన హామీల ప్రకారం ఎలక్ట్రిసిటీ, సీసీ కెమెరా అండ్ వాటర్ అన్నీ నేను చెప్పినా కాబట్టి ఇప్పుడు వచ్చి ఫస్ట్ 2 నెలల తర్వాత ఇస్తానన్నది ఇప్పుడే 15 దినాల లోపల సీసీ కెమెరా 12 సీసీ కెమెరాలు పెట్టాను. 12 సీసీ కెమెరాలు పెట్టినాము. లెటర్ కూడా డిఏఈ అందరికీ వచ్చి ఎలక్ట్రిసిటీకి ప్రాబ్లం ఉందని లెటర్ కూడా ఇచ్చేసినాము. వాటర్ కూడా భగీరథకు అన్ని జాగాలో మినిస్టర్ వల్ల లెటర్ ఇచ్చినాము. డెఫరెంట్గా జలమండలికి ఇచ్చినాము. సో డెఫినెట్గా మంచిగా చేయాలనే ఆశ నాకు చాలా ఉన్నది. కాలనీకి మంచిగా చేయాలి, మంచి లెవెల్లో చేయాలి. ఈ చౌదరగూడలో నెంబర్ 1 లక్ష్మీనారాయణ కాలనీ గ్రీన్ అవెన్యూ చేయాలని నాకు ఉద్దేశం ఉన్నది. డెఫినెట్గా చేసి తీరుతాం. ఓకే సార్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 15 రోజుల క్రితం మీరు పెట్టుకున్నారు, సీసీ కెమెరాలు అమలు చేశారు. అవును చేశారు. ఇప్పుడు మీ కాలనీ వాసులు అందరూ ఏమంటున్నారు సార్? కాలనీ వాసుల కోఆపరేషన్ ఉన్న చేతనే నేను చేస్తున్నా. వాళ్ళు కూడా అందరు డబ్బు పెడుతూ ఇస్తున్నారు. మనిషి ఇంత తీసుకుంటున్నాము. చేసి మంచిగా చేయాలని నాకు ఆశ ఉంది. వాళ్ళు కోఆపరేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా నేను చేస్తా. చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. నెంబర్ 1 కాలనీ చౌదరి కూడా చేస్తానని నాకు ఒక నమ్మకం ఉంది. వీళ్ళ మూలంగా, అందరి మూలంగా. పూల చెట్లు కూడా తెప్పిస్తున్నా. మోర్ దెన్ 50-60 పూల చెట్లు తెప్పిస్తున్నాం. 50-60 వచ్చేసి చెట్లు ఆక్సిజన్ వచ్చినట్టు చెట్లు తెప్పిస్తున్నా. చెప్పించి ఈ యొక్క వానాకాలం లోపల ఇవన్నీ చేయాలని నాకు ఉంది. గ్రీన్ అవెన్యూ అంటే అర్థమైంది, పూల చెట్టుతో గలగలాని ఉండాలి కాలనీ. ఆ విధంగా చేసి తీరాలి. నాకు ఇప్పుడు కాదు, మొదటి సందే నాకు ఉద్దేశం ఉంది. అట్లా అప్పుడు స్టార్టింగ్ సపోర్ట్ చేయకుంటే ఇంత లేట్ చేసారు. ఎప్పుడో గ్రీన్ అవెన్యూ మంచిగా అయ్యేది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నిలిచిపోయింది. ఇప్పుడు డెఫినెట్గా చేస్తాం, మంచిగా చేస్తాం. 3 ఫేజ్ కరెంట్ ప్రాబ్లం కూడా అంటారు కదా సార్? 3 ఫేజ్ కరెంట్ ప్రాబ్లం ఉంది. సార్కి అందరికి లెటర్ ఇచ్చి వచ్చిన డిఈ ఏఈ అందరు వచ్చి వెంటనే మేము మా ప్రాబ్లం చెప్పంగానే వెంటనే ఆన్నే రాసి వెంటనే పంపించిండు. వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. రేపు ఇన్స్పెక్షన్కి వస్తారు. ఇన్స్పెక్షన్ వస్తే మనం దాని పేరు లేదు, ఇది ట్రాన్స్ఫారం మాకు కావాలి సార్. పిల్లలు చాలా